ప్రధాన సంస్కారం లేని వ్యక్తులు మనం దాని గురించి ఏం మాట్లాడతాం? వాళ్ళ సంస్కారం లేదు, వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్టే కలుషితమైన మైండ్ సెట్. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంత 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 చేసినా కానీ వాళ్ళకి బుద్ధి రాలేదు, పశ్చాత్తాపం రాలేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు అటువంటి పోస్టులు పెడుతున్నారని చెప్పేసి మనం దాని గురించి మనం చర్చ కాదు. ప్రధానంగా ఇవాళ పాకిస్తాన్ అంశం తీసుకుంటే కనుక టోటల్గా పాకిస్తాన్ కొలాప్స్ అయిపోయింది. ఒక పక్క బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కోసం పోరాటం ఇంటర్నల్ గా చేస్తుంది. మన పోరాటంతో పాటు బలూచిస్తాన్ కూడా మనం చేసిన యుద్ధంలో ఆ ఖాతాని కొంత నాశనం అయిపోయిన పాకిస్తాన్ భాగాన్ని మేము కూడా దీంట్లో భాగస్వాములే అని ప్రకటిస్తుంది. కాబట్టి ఏంటంటే ఇక త్వరలోనే పాకిస్తాన్ లో యాక్చువల్గా మొత్తం ఆర్థిక పరిస్థితి క్షీణించడం కానివ్వండి, పౌర సమాజం నుంచి వ్యతిరేకత తిరుగుబాటు రావడం కానివ్వండి, ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో మళ్ళీ పాకిస్తాన్ ఈ ఉగ్రవాద చర్యల్ని ప్రోత్సహించడం కానివ్వండి అనే అవకాశాలు సన్నగిలిపోతాయనేది నా ఉద్దేశం. అంతేకాదు ఇది అంత మాత్రం చేత టోటల్ గా పాకిస్తాన్ నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే మనం చూసాం, స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక యుద్ధాలు జరిగినాయి, 4 యుద్ధాలు జరిగినాయి, అనేక సంఘర్షణలు జరిగినాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు కూడా తరాలు కొన్ని జనరేషన్స్ మారినప్పటికీ కూడా ఆ విష సంస్కృతి ఏదైతే ఉందో, భారత్ ఒక సోదర దేశం, దాయాది దేశం, మనం భారత్ నుంచి సపోర్ట్ పొందాలి అనే ఒక అవగాహన లేకుండా శత్రుత్వాన్ని పెంచి పోషిస్తూ వచ్చింది తరాల నుంచి కూడా. కాబట్టి ఏంటంటే ఈ యుద్ధం తర్వాత కూడా పూర్తిగా పాకిస్తాన్ మారిపోతుంది, మైండ్ సెట్ మారుతుంది అనడానికి లేదు. కాకపోతే నేను ఒకటే చెప్తున్నాను, ఏదైతే మన భూభాగాన్ని ఆక్రమించిందో, కాశ్మీర్ భూభాగం ఏదైతే పాక్ ఆక్రమణలో ఉందో దాన్ని మనం మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి. ఈ యుద్ధం కొనసాగింపుగా ఏదైతే వారికి కొనసాగింపుగా మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగాన్ని మనం మళ్ళీ సాధించాలి. తర్వాత ఇంకొక పాయింట్, నిన్న జరిగిన అటాక్ లో ఒక గొప్ప విషయం జరిగిందంటే అది ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తాను. ఏదైతే జైషే మహమ్మద్ అనే ఒక ఉగ్రవాద సంస్థ సంబంధించిన అతి క్రూరమైన ఉగ్రవాది ఎవరైతే ఉన్నాడో వాడి పేరు రౌఫ్ అజర్ దుర్మరణం పారయ్యాడు. వాడిని హతం చేశారు మన సైనికులు. ఇది చాలా గొప్ప విషయం. దీని పట్ల అమెరికన్స్ కూడా చాలా వేడుక చేసుకుంటున్నారు. ఎందుకంటే అమెరికాలో అతను చంపడం కారణం ఏంటంటే ఒక జర్నలిస్ట్ అమెరికన్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో డేనియల్ వెర్ల్ అనే అతన్ని పాపం ఈ ఉగ్రవాదం గురించిన వార్తలు రాసినందుకు అతను చంపించాడు ఇతను. అంతేకాదు మన కఠ్మాండు నుంచి ఢిల్లీ వచ్చే విమానాన్ని 1999లో హైజాక్ చేసింది వీడే. అనేక బొంబాయి దాడులు కానివ్వండి, అనేక దాడుల్లో పార్టిసిపేట్ చేసిన ఒక తీవ్ర ఉగ్రవాది నిన్న హతమయ్యాడు. కాబట్టి దీన్ని మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన సందర్భం అని చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇందాక మన మిత్రుడు బషీర్ గారు అంటున్నారు చైనా ఇష్యూ. అదే అసందర్భమైన విషయం. అది చైనాలో ఆక్రమించింది మనం తీసుకోవడం ఏంటి? అది తప్పు, కరెక్ట్ కాదు. అది ఇవాళ మాట్లాడుకునే సందర్భం పాకిస్తాన్ సంబంధించిన మన దేశం పట్ల మొన్న ఏప్రిల్ 22 చేసిన దారుణమైన దానికి ప్రతీకారం తీర్చుకోవడమే కాదు, మన భారతదేశంలో ఉన్న మహిళల యొక్క మన సింధూరానికి గర్వంగా తలెత్తుకునే విధంగా మనం ఒక అటాక్ చేశాము. మన ప్రపంచానికి తెలియజెప్పాం భారతదేశం అంటే ఏంటి, భారతదేశ సంస్కృతి ఏంటి, నిబద్ధత ఏంటి, నిజాయితీ ఏంటి అనేది. పౌరులకు హాని కలగకుండా ఇంతకుముందు అసలు ఇప్పుడు ఆ టాపిక్ తీయడం అవసరం అనుకోలేదు. కానీ ఇంతకుముందు బషీర్ గారు అన్నారు చైనా అయితే ఆక్యుపై చేసిన ఆక్సాయ్ చీన్ రీజన్ దాదాపు 40,000 కిలోమీటర్ల గురించి ఇప్పుడు యుద్ధం చేద్దామని అసందర్భమైంది. కానీ దాని వచ్చింది కాబట్టి కూడా చెప్పేది అంటే, అప్పుడు మన నాయకత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు. హిందీ చీనీ బాయి పంచసూత్ర అని నమ్మి అసలు ఆర్మ్డ్ ప్రిపరేషన్ జరగలేదు. ఏదైతే డిఫెన్స్ మినిస్టర్ కమ్యూనిస్ట్ ఉండో కృష్ణమీనన్, ఇలాంటి ఏదైతే జనరల్ తిమ్మయ్య రాజీనామా చేసిండో నేను దేశాన్ని రక్షించలే అని, అలాంటి తప్పుడు ఆ నిర్ణయాలు అప్పుడు నెహ్రూ పీరియడ్లో జరిగినాయి. కాబట్టి మనకు ఘోర ఓటమి జరిగిందని మన లతా మంగేష్కర్ పాట కూడా అది గుండెలు ఇదైతాయి ఆ పాట వింటుంటే. అప్పుడు జరిగింది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన 2018లో చైనా మీరు 1962 గుర్తుపెట్టుకున్నప్పుడు అప్పుడు అరుణ్ జైట్లీ గారు ఉండే. అప్పటి చైనా ఇండియా వేరు, ఇప్పటి ఇండియా వేరు. డోక్లాంలో వాళ్ళను వెనుకకు తరిగినాం, గల్వాన్లో ఎదుర్కొన్నాం. కాబట్టి ఇప్పుడు కోరుకోం, దేనికైనా టైం రావాలి. కాయను అది పక్కవానికి రాకముందే పండబెడతా అంటే అది పండదు. మనం అన్ని చూసి ఇప్పుడు పాకిస్తాన్ సంగతి చూడాలి, చైనా సంగతి ఏంది ఎప్పుడన్నది దాని గురించి మాట్లాడు. ఓకే
మరొక కీలకమైన అంశం అండి, అందరూ